హలో అండి అందరికీ. మా ఇల్లు చూద్దాం రండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా విషయాలు చెప్తాను. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. నాకు మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే చాలా ఇష్టము. సింపుల్గా కరెక్ట్గా చాలా బాగుంటుంది. అలాగే బయట వచ్చేసి చెట్లు వేసుకోవడానికి ఇటు సైడ్ గోడకి అటు సైడ్ గోడకి 2 వదిలేశారు. ఇవన్నీ అంట్లు తోముకోవడానికి బట్టలు ఉతుక్కోవడానికి అలాగా. అక్కడ ఒక చిన్న పొయ్యి పెట్టుంటుంది. మా అమ్మ అటు సైడ్ ఆకుకూర విత్తనాలు చల్లింది. మంచిగా ఆకుకూర కానీ బాగా వచ్చింది. మొన్నే కట్ చేసేసాము. ఇటు సైడ్ వచ్చేసి 2 చామంతి చెట్లు వేసింది. మా అమ్మకి పూల చెట్లు కంటే కానీ ఇట్లా కూరగాయల చెట్లు అంటే చాలా ఇష్టము. ఎక్కువగానే వేస్తూ ఉంటుంది. అలాగే మేము మా ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టపడ్డాము. నేను మా అమ్మ పై మనుషులుగా ఉండేవాళ్ళమి. మా తాత మా నాన్న బేల్దారుగా ఉండేవాళ్ళు. అంటే తక్కువ మంది బేల్దారులు పెట్టుకొని మేము ఇల్లు అనేది కట్టుకున్నాము. మా దగ్గర ఫస్ట్లో డబ్బులు లేక ఊరక స్లాబ్ పోసుకొని ఒక స్టెప్ రేకులు వేసుకొని డోర్స్ పెట్టుకొని ఊరక పైన పని అంతా చేసేసి ఆపేసాము. సడన్గా నా పెళ్ళి అనేది ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిన తర్వాత మేము ఇట్లాగా రీమాల్ చేపించాము. ఇప్పుడైతే మా ఇల్లు చాలా బాగుంటుంది. సింపుల్గా ఒక బెడ్రూము, దేవుడి రూము, కిచెను, స్టోర్ రూము, మొత్తం హాల్ ఉంటుంది. ఈ గిఫ్ట్స్ అనేవి నా మ్యారేజ్కి వచ్చాయి. ఇది వచ్చేసి కృష్ణుడు ఫోటో ఫ్రేము. ఇది కింద పడి పగిలిపోయిందంట. పైన వచ్చేసి ఇది కానీ గిఫ్ట్ ఫ్యామిలీ ఫొటోస్. అక్కడ నేను మా అన్న మా నాన్న అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఉంటాము. ఇది వచ్చేసి నా మ్యారేజ్ ఇన్విటేషను. పెళ్లి కార్డ్ అనేది మా ఫ్రెండ్ ఇట్లాగా ఫ్రేమ్లోనే పెట్టించింది. నెక్స్ట్ వచ్చేసి కిచెను. చిన్న కిచెను చాలా బాగుంటుంది. మా కిచెన్కి హైలైట్ ఏంటంటే బ్లాక్వి కిచెన్ టైల్స్. అలాగే ఇవి వచ్చేసి స్టెప్స్. మేము ఇల్లు కట్టేటప్పుడు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే మొత్తం స్లాబ్ పోసుకోకుండా హాఫ్ వరకే స్లాబ్ పోసి మిగతా అనేవి రేకులు వేసాము. ఎందుకంటే అప్పుడు మా దగ్గర కొంచెం బడ్జెట్ తక్కువ ఉండి అలా చేసాము. మాకు అప్పుడు కాలనీ కానీ వచ్చింది. ఇది వచ్చేసి షింక్, గ్యాస్, ఇక్కడ ఆయిల్ అంతా నేనే కింద పోసేసాను. ఇవన్నీ మా అమ్మ కిచెన్ అన్నీ అక్కడ పెట్టుకొని ఉంది. ఇది మొత్తం వచ్చేసి కిచెన్ సెట్. ఇవి ఇక్కడ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మొత్తం ట్రెండ్ అయిపోయింది కదా. ఏమన్నా సార్లు పెట్టేటప్పుడు ఆ బాక్స్లో పెట్టిస్తున్నారు. అవే ఈ బాక్సులు. నేనైతే పెళ్ళిగాక ముందు పొలం పనిగా చేసేదాన్ని. నాకు పొలం పనిగా ఆల్మోస్ట్ మొత్తం తెలుసు. కాలేజ్కి హాఫ్ డే కాలేజ్కి వెళ్ళి మిగతా హాఫ్ డే వచ్చేసి పొలం వెళ్ళేదాన్ని. మా నాన్న నేను వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు హాఫ్ డేనే ఉంటుంది కదా కాలేజీ. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న పంపు పట్టుకొని రెడీగా ఉండేవాడు. గబగబా తినేసి వెళ్ళి పంపు తీసుకొని వెళ్ళేసి చేలో మందు కొట్టి మళ్ళీ వచ్చి ఇంట్లో పని అంతా చేసుకునేదాన్ని. అప్పుడు మా అమ్మ పొలం వెళ్ళేది. ఇక్కడ పక్కన ఈ ప్లేస్ మేము ఫ్రిడ్జ్ కోసం వదిలాము. కానీ ఎదురుగా డోర్ ఉంది కదా, మెయిన్ డోర్, అది తగులుతుందేమో అని చెప్పి ఇంకా అక్కడ ఫ్రిడ్జ్ పెట్టట్లేదు. మా అమ్మ అక్కడ ఏమో పెట్టింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందరూ అండ్ల స్టాండ్కి ఇనుప స్టాండ్ అవి వాడతారు కదా. మా అమ్మ ఏమో టమాటాలు వేసుకుంటారు కదా ట్రే, దాంట్లో వేసింది. నీట్గా వాటర్ అన్నీ కానీ ఒకవేళ ఉన్నా కానీ కింద పడిపోతాయి, దాంట్లో ఏమి ఆగవు. అలాగే పక్కన దబర్లన్నీ పెట్టింది. ఇటు సైడ్ వచ్చేసి ఏమన్నా కూరగాయలు అవి ఉంటే అక్కడ పోస్తుంది, ఆనియన్స్ లాంటివి. ఇక్కడ ఫోటోలో ఉండేవాళ్ళు మా నానమ్మ, మా జేజియా. కొంతమంది తాత అంటారు కదా, మేమైతే జేజియా అంటాము. ఇక్కడ ఈ ద్వారానికి ఉంది ప్లాస్టిక్ మాల. ఇది నా మ్యారేజ్కి తీసుకొచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి కిటికీకి మేము ఒక గ్లాసు ఫిట్ చేసేసాము టెంపరీగా. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూము. మనకి బెడ్రూమ్లోకి రాగానే టీవీ కనిపిస్తుంది. ఈ టీవీ కొనక ముందు మా దగ్గర పాత టీవీ ఉండేది. ఆ పాత టీవీ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ టీవీ. అది పాడైపోయిన తర్వాత మేము నెక్స్ట్ ఇది కొన్నాము. ఇది కొన్ని కానీ 15 years అవుతుంది. ఈ పైన రోలో మొత్తము ఫ్లవర్ వాజులు అలాగే గ్లాసులు ఇవన్నీ నా మ్యారేజ్కి వచ్చేవి. ఈ పైన ఇక్కడ ఫోటో ఫ్రేమ్ ఇది ఉంది కదా, ఇది కానీ మా ఫ్రెండ్ ఇచ్చారు నాకు. ఈ కప్స్ ఇవన్నీ కానీ నా మ్యారేజ్కే వచ్చాయి. అలాగే జగ్గు ఉండేది, ఆ జగ్గు పగిలిపోయింది. నెక్స్ట్ కిందకు వచ్చేసి బట్టలు ఉంటాయి. మా నాన్న ఇల్లంతా బాగా కట్టాడు కానీ ఒక చిన్న మిస్టేక్ చేశాడు. ఆ మిస్టేక్ వచ్చేసి మాకు బట్టలు పెట్టుకోవడానికి ర్యాక్ ఎక్కడ పోయలేదు. ఇల్లు కట్టేటప్పుడు నేను మళ్ళీ పోస్తానని చెప్పాడు కానీ మళ్ళీ ఇంకా పోయలేదు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చి నా మ్యారేజ్కి తీసుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్, బీరువా అండ్ మంచము, ఇవి 3 నా మ్యారేజ్కి తీసుకున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ కానీ చాలా బాగుంటుంది. మాది రొటేట్ అవుతుంది. ఇప్పుడు మనము ఇట్లా పట్టుకొని లోపలికి ఇట్లా నెట్టామనుకో మొత్తం లోపల సైడ్ మొత్తం బయటకు వచ్చి రొటేట్ అవుతుంది. ఈ సైడ్స్ కానీ
మనము ఏమన్నా పెట్టుకోవడానికి చిన్న చిన్న ర్యాక్స్ లాగా ఇచ్చాడు. ఇక్కడ దీనికి ఏమైందంటే కీ అనేది బెండిపోయింది అంటారు కదా, అట్లా పోయింది. దానికి కీ వేసేదానికి లేదు, మనం ఊరికి జస్ట్ అట్లా రొటేట్ చేసినా కానీ ఇంకా అవుతూనే ఉంటుంది. అలాగే ఈ బ్యాంగిల్స్ అనేవి నేను చార్మినార్లో తీసుకున్నాను. మా అమ్మ అసలు వేసుకోలేదు. మా అమ్మది వచ్చేసి బ్యాంగిల్ సైజు 2'2", నాదేమో 2'6", చాలా చిన్న సైజు మా అమ్మది. ఈసారి నెక్స్ట్ వీడియోలో మా అమ్మని కానీ చూపిస్తాను. అలాగే ఈ పెండెంట్ చాలా బాగుంటుంది. ఊర్లోకి అమ్మడానికి వస్తారు కదా, అప్పుడు తీసుకుంది మా అమ్మ. అది 250 రూపీస్ పడింది. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. అలాగే కింద బ్యాంగిల్స్ వేసుకునేదానికి ఇచ్చాడు. కింద కూడా 2 ర్యాక్స్ ఉంటాయి. అలాగే లాక్డౌన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉపయోగపడింది కదా. మాకు ఎలా ఉపయోగపడిందంటే, లాక్డౌన్లో మేమైతే ఫుల్ పొలం పనులకు వెళ్ళే వాళ్ళమి. మా పొలంలో కాకుండా పక్కన వాళ్ళ పొలంలో కూడా పొలం పనులకి వెళ్ళే వాళ్ళము. పత్తి తీయడానికి, మినుము కోయడానికి, పెసరు కోయడానికి, ఇలాగా ప్రతి పనికి వెళ్ళే వాళ్ళము. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది బీరువా. ఇది మా బాబు ఫస్ట్ బర్త్డేకి మేము మా ఊరు ఇక్కడే చేసాము, కళ్యాణ మండపంలో. అక్కడ ఫ్లెక్స్ కట్టారు వాళ్ళు మాకు, అది ఇచ్చేసారు, మేము అడిగి తీసుకొచ్చుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బెడ్. విశ్వ బాగా నీట్గా పడుకొని ఉన్నాడు. అలాగే లాక్డౌన్లో నేను ఇటువంటి పనులు కానీ చేయగలనా అని ఒక విషయం గురించి తెలుసుకున్నాను. మా అమ్మమ్మ చనిపోయింది. మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఉండేది. మాకు చిన్నప్పటి నుంచి కానీ మాకు ఏం బాగాలేకపోయినా కానీ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మే మమ్మల్ని చూసుకుంటూ ఉండేది. ఆమె జాంకాయల కోసం వెళ్ళి కింద పడిపోయి కాలేరకు కొట్టేసుకునింది. అప్పుడు ఆమె కంప్లీట్గా మొత్తం మంచంలోనే ఉండింది. నేనైతే ఆమెని 6 months చూశాను. అంటే మొత్తం మంచంలోనే, టాయిలెట్, వాష్రూము మొత్తం మంచంలోనే ఉండేది. నేనే ఆమెకి మొత్తం నీట్గా చేసేదాన్ని. నేను ఇలాగని చేయగలనా అని అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్. మా ఫ్రిడ్జ్లో ఏమంత ఎక్కువ ఉండవు, కానీ మా ఫ్రిడ్జ్ చూడడానికైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ రూమ్ అంటే వడ్లు, ఇంకా ఏమన్నా పిండి కట్లు అలాంటివి ఉంటే ఏమన్నా వేస్తుంటారు. బియ్యము, ఇంకా చెత్త చెదారం మొత్తం ఉన్నదంతా ఎత్తి స్టోర్ రూమ్లోనే వేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాల్ వస్తుంది. హాల్ తర్వాత ఇక్కడ పక్కన వచ్చేసి దేవుడి రూమ్ ఉంటుంది. డోర్ తీసుకొని లోపలికి వెళ్దాం రండి. పైన మొత్తము చుట్టుపక్కల దేవుడి రూమ్కి చుట్టుపక్కల కానీ దీపాలు ఉన్నాయి. టైల్స్ అంటించేసి ఉంటారు పైన మొత్తము. మా అమ్మ వాళ్ళ దేవుడు వచ్చేసి మాల్కొండ స్వామి. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ దేవుడు వచ్చేసి బ్రహ్మంగారు స్వామి. మేము రీమాల్ చేయకముందు జస్ట్ ఒక పైప్ లాక్కొని ఆ పైప్కి ఒక లైట్ వరకే పెట్టుకొని ఉండేవాళ్ళం. నేను అప్పుడు ఏమైనా చదువుకోవాలి అంటే నేను వెళ్ళి దేవుడి రూమ్లోనే కూర్చొని చదువుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉండేదాన్ని డోర్ వేసుకొని. అసలుకి నాకు మ్యారేజ్ చేద్దామని కానీ మా అమ్మోళ్ళు అనుకోలేదు. సడన్గా మ్యారేజ్ కుదిరిపోయింది. లక్కీగా మేము ముహూర్తాలు పెట్టుకున్న దగ్గర నుంచి మ్యారేజ్ వరకు 41 days ఉండే. మేము 41 days లోపు మేము మా ఇల్లుని రీమాడల్ చేసేసుకున్నాము. ఇక్కడ బయట కనిపించాయి కదా చిన్న టైల్స్, అవి వరకే మేము ఒక్కరోజు ఒక మనిషిని పెట్టుకున్నాము. మిగతాది మొత్తము మేమే చేసుకున్నాము. మా ఇంటి ముందు బాగా ప్లేస్ ఉంటుంది. అలాగే మీకు నా జర్నీ గురించి కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉన్నాను, బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నాను, ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.